హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ప్రిపరేషన్లో భాగంగా డే 2కి సంబంధించిన టైం టేబుల్ చూద్దాం. ఇది అంతకుముందు డే 1కి ఇచ్చిన టైం టేబుల్, అందరూ ఫినిష్ చేశారని మెసేజ్లు పెట్టారు నాకు. సో కంప్లీట్ అయిపోయింది. డే 2 అనేది చూద్దాం దీంట్లో మనం. సో కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఈ టైం టేబుల్ని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా రివిజన్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ టైం టేబుల్ని ప్రిపేర్ అవ్వండి. 100% మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ చెప్పిన టాపిక్స్ అన్నిటినీ నేను ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి వాట్సాప్లో పంపించేశాను. కోర్స్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టాను. మీరు తీసుకొని వాళ్ళు యూట్యూబ్లో చూడొచ్చు. తీసుకున్న వాళ్ళేమో నేను పంపించిన పీడిఎఫ్ నుంచి చదువుకోవచ్చు. ఎంసీక్యూస్ మాత్రం 100% సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి సబ్ చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ ఇస్తున్నాం కాబట్టి మీకు కాన్సెప్ట్ వైజ్గా బాగా గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డే 2 టైం టేబుల్ వచ్చేసి తెలంగాణ చరిత్ర నుంచి శాతవాహనాల రాజులు వారి యొక్క రాజకీయ చరిత్ర మొత్తం ఫస్ట్ నుంచి చదువుకోవాలి. ఎంతమంది రాజులు పరిపాలించారు, వారి యొక్క ముఖ్యాంశాలు, వారి యొక్క రాజకీయ చరిత్ర, అదేవిధంగా వారికి గల బిరుదులు, వారు పాల్గొన్న యుద్ధాలు, వారి యొక్క శాసనాలు, ఇవన్నీ వస్తాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ పాలిటీ నుండి పిట్ ఇండియా చట్టం. అంతకుముందు డే 1లో మనకి రెగ్యులేటింగ్ చట్టం అయిపోయింది. అదేవిధంగా విస్తరణ చట్టం కూడా అయిపోయింది 1781. సో ఈరోజు మనం పిట్ ఇండియా చట్టం 1784, చార్టర్ చట్టం 1793, చార్టర్ చట్టం 1813 మొత్తం ఈరోజు ఫినిష్ చేసేద్దాం. అండ్ సమాజము నిర్మితి అనే చాప్టర్లో నుంచి భారతదేశంలో కుల వ్యవస్థ గురించి ఈరోజు చదువుకుందాం. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ నుంచి జాతీయ అభివృద్ధి మండలి, అదేవిధంగా ఆర్థిక ప్రణాళికల యొక్క రకాలు, వాటి యొక్క లక్ష్యాలు అనేది చదువుకుందాం. అదేవిధంగా తెలంగాణ ఎకానమీ నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో భూస్వామ్య పద్ధతులు, భూ సంస్కరణలో భాగంగా ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్వాతంత్రానికి పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలో భూస్వామ్య పద్ధతులు ఏ విధంగా ఉండేవి, వాటి యొక్క రకాలు, వాటి యొక్క వివరణలు మొత్తం వివరాలు చదువుకుందాం. అదేవిధంగా అభివృద్ధి సమస్యల మార్పుల నుంచి మనం గత టాపిక్లో ఆర్థిక వృద్ధి అంటే ఏంది, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంది, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏందనేది తెలుసుకున్నాం. రెండింటి గురించి నిర్వచనాలు తెలుసుకున్నాం. ఈరోజు వాటి మధ్య భేదాలు, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి యొక్క లక్ష్యాలు, ప్రోత్సాహకాలు మరియు వారి యొక్క నిరోధకాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా కోర్స్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దీని యొక్క మొత్తం టోటల్ కోర్స్ వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్స్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ నుంచి 122 చాప్టర్లు, తెలంగాణ ఎకానమీ నుంచి 92 చాప్టర్లు, అభివృద్ధి సమస్యల మార్పుల నుంచి 86 చాప్టర్లు, అండ్ పాలిటీ నుంచి 75 చాప్టర్లు, సమాజ నిర్మితి నుంచి 82 చాప్టర్లు, తెలంగాణ చరిత్ర నుంచి 80, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 62 చాప్టర్లు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటే మీకు మంత్లీ వైజ్గా కూడా అప్డేట్ అయ్యి వస్తాయి కరెంట్ అఫైర్స్. మొత్తం 599 చాప్టర్లు, థియరీ ప్లస్ ఎంసీక్యూస్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇది కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపించిన ఫోన్పే లేకపోతే గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్కి అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే మీకు వితిన్ 4 hours లోపల వాట్సాప్ బ్రాడ్కాస్ట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెటీరియల్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.